సాయంత్రం 6:30 అవుతుంది. 7,000 స్టెప్స్ అయిపోయినాయి. ఇంకా 8,000 కంప్లీట్ చేస్తే 15,000 అయిపోతాయి. సో నిన్న కొంచెం చెప్పినా కదా ఎంత బ్యాడ్ డే ఉండేనో. ఆ బ్యాడ్ డేలో ట్రాఫిక్లో ఒక సిచ్యువేషన్ జరిగింది. అదొక చిన్న ఇరుకు రోడ్డు. నేను వెళ్తున్నా, నా లెఫ్ట్ సైడ్లో ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ స్లోగా వెళ్తుంది అనమాట. సో నేను స్లో కావాల్సి వచ్చింది. చిన్న రోడ్డు మధ్యలో డివైడర్ కూడా లేదు. సో నేను స్లో అయినా సడన్గా నా సైడ్ నుంచి ఇంకొక వెహికల్ వచ్చి అసలు విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ హాంగ్ కొట్టి ఓవర్టేక్ చేద్దామని ట్రై చేస్తే ఆపోజిట్ సైడ్ నుంచి ఇంకో వెహికల్ వచ్చింది. సో ఓవర్టేక్ చేయలేకపోయాడు. ఓవర్టేక్ చేయలేకపోవడం వల్ల నన్ను అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేసాడు. కళ్ళు కనడతలేవా, పక్కకు జరగలేవా. నేను నాకు ఆల్రెడీ ఫుల్ బ్యాడ్ డే ఉండే. సైడ్కి రమ్మని చెప్పి ఆగి డిస్కషన్ స్టార్ట్ చేసిన. ఆబ్వియస్లీ డిస్కషన్లో పక్కా జరగవచ్చు కదా, ఎందుకు అడ్డం బ్లాక్ చేస్తున్నావు రోడ్డు, ఇది అనుకుంటా ఇక స్టార్ట్ చేసిండు అబ్యూజ్ చేయడం. ఇక నేను కూడా కోపంగా ఉండే కాబట్టి రిటాలియేట్ అయినా. బట్ తర్వాత అర్థమైంది ఈయన మన మాట వినేటట్టు లేడు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఓకే, ఆయనే ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు, మాకు తెలియదు. సో ఇంకా రీజనింగ్కి టైం లేక లాస్ట్ ఒకటే మాట అన్నా, నువ్వు నాకు రైట్ సైడ్ ఉన్నావు, నా లెఫ్ట్ సైడ్ ఇంకో వెహికల్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళలేను, స్ట్రైట్గానే వెళ్ళాలి, నువ్వేమో తొందరలో ఉన్నావు, నీ ఆపోజిట్లో ఇంకో వెహికల్ వచ్చింది, సో దానికి నేను ఏం చేయలేను, అయినా సరే మిస్టేక్ నాదే, ఓకేనా, ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నేను వెళ్తున్నా. మళ్ళీ చేయబట్టి గుంజుతాడు బాబు అని. బట్ ఎనీవే ఇంకా నేను వదిలించుకొని వెళ్ళిపోయాను. లేకపోతే అది ఇంకో సీన్ ఎరప్ట్ అయ్యేదన్నమాట. అక్కడ చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉండే. ఉన్న ఫ్రస్ట్రేషన్ తోడు ఇలాంటి వాళ్ళు తలుక్కుంటే ఇంకా అయిపోయినట్టే పరిస్థితి. సో అది నిన్న జరిగింది. బ్యాడ్ డేలో బ్యాడెస్ట్ మూమెంట్స్లో ఒకటి నిన్న.